రెడ్ మీట్, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఇవి తీసుకున్నప్పుడు మీ స్కిన్ ఎలర్జీస్ ఎందుకు ఎక్కువ అవుతాయి? నెంబర్ 1 రెడ్ మీట్. ఇది కుక్ చేసే ప్రాసెస్లో యూజ్ చేసే ఆయిల్స్లో ఉండే అన్హెల్దీ ఫ్యాట్స్ అండ్ రెడ్ మీట్లో ఉండే అన్హెల్దీ ఫ్యాట్స్ డైజెస్ట్ అయ్యే ప్రాసెస్లో మీ గట్లో హెల్దీ బ్యాక్టీరియాని డిస్ట్రాయ్ చేసి అన్హెల్దీ బ్యాక్టీరియా ఎక్కువ అయ్యేలాగా చేస్తుంది. ఆల్టర్డ్ మైక్రోబయోమ్ ఆఫ్ ద గట్. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అక్కడ గట్లో ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ మీ బ్లడ్లోకి రీచ్ అయ్యి స్కిన్కి రీచ్ అయినప్పుడు దద్దుర్లు, స్కిన్ ఎలర్జీస్, ఎగ్జిమాస్, సోరియాసిస్ ఇవి ఎక్కువ అవుతాయి. నెంబర్ 2 ఆల్కహాల్. ఇది తీసుకున్నప్పుడు మీకు లివర్లో ఎసిటాల్డిహైడ్ అనే ఒక కాంపౌండ్ లాగా కన్వర్ట్ అవుతుంది. అక్కడ ఈ కాంపౌండ్ లివర్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. అక్కడ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ మీ స్కిన్కి రీచ్ అయినప్పుడు దద్దుర్లు, ఎగ్జిమా, సోరియాసిస్ అండ్ స్కిన్ ఎలర్జీస్ అనేవి ఎక్కువ అవుతాయి. నెంబర్ 3 స్మోకింగ్. టొబాకోలో నికోటిన్ అనే కాంపౌండ్ డైరెక్ట్గా మీ బ్లడ్ వెజల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. బ్లడ్ వెజల్స్లో ఎండోథీలియం అనే ఒక సున్నితమైన పొరని డ్యామేజ్ చేయటం వల్ల అక్కడ మైక్రో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల సోరియాసిస్, ఎగ్జిమా అండ్ స్కిన్ ఎలర్జీస్ అనేవి ఎక్కువ అవుతాయి. సో be careful with what you consume and share it with someone who is having recurrent skin allergies. Thank you.